రీజన్. అటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి. మరి బిఎస్ఆర్ ట్రస్ట్ పెట్టాక ఎంతో మందికి సేవ కూడా చేశారు. కరోనా టైంలో 3,000 రూపాయలు అందరికీ అందజేసి, అలాగే సరుకులు ఇచ్చి, రంజాన్ తోఫా, ఇట్లా ఒకటి కాదు, మనకి బిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారానే మనకి స్పీకర్స్ వచ్చాయి. విద్యా వ్యవస్థ కూడా మనకు ఏఎస్పేటలో మరి వారికి కూడా తమ చేతికి అందిన సాయం ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. మరి అందరూ మీకు కూడా నేను చెప్పేది ఒకటే, మనం ఒక జాబ్ తెచ్చుకున్నామా, మనం బతికామా, ఇట్లా కాదు. మరి ఇట్లాంటి గొప్ప వ్యక్తుల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎదిగి కొంత సేవ మరి చేయాలి అని. మరి సుందరరామరెడ్డి గారు తర్వాత తమ కుమారులు కూడా ఒకరు రాజకీయ అరంగేట్రం చేశారు. మరి కానీ హాస్పిటల్ మాత్రం సార్ తర్వాత అంతటి పేరు మళ్ళా తీసుకొచ్చి నడిపిస్తున్నది మాత్రం డాక్టర్ షకీలా మేడం గారే.